జరుగుతూ ఉందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు కూడా చేశారు. దాడులు చేస్తే ఎవరు బాధ్యులో తెలిసి కూడా పూర్తిగా మాఫీ చేసి ఎవరో తెలియకుండా నడుపుతూ ఉన్నారంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద కుటుంబాలు ఈరోజు డిస్టిలరీని మెయింటైన్ చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రాన్ని కల్తీ మద్యం ఒక పక్క కబలిస్తూ ఉంటే అత్యంత హానికరమైనటువంటి స్పిరిట్ రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్గా ఈరోజు మద్యం షాపుల్లో బెల్ట్ షాపుల్లో విక్రయిస్తూ ఉంటే ఎందుకు కళ్ళు లేని కబోజులాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది? ఈ ప్రాణాలకు ఎవరు విలువ బాధ్యత ఎవరిస్తారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక విషయం, కేంద్ర ప్రభుత్వానికి కూడా వారి యొక్క ఆదేశాలను కూడా ప్రక్కన పెట్టి ఈరోజు కల్తీ మద్యమాన్ని కల్తీ స్పిరిట్ని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి. దీని అంతటికీ కారణం టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న దుకాణాలు బెల్ట్ షాపులు ద్వారానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిర్ణయాన్ని కూడా ప్రక్కన పెట్టి వారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, వారి ఆదేశాలు ఏంటి? భారీగా స్పిరిట్ ఈరోజు ఈ రాష్ట్రంలో రావటానికి ఒకప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్కి సంబంధించి తగ్గించాలని ఒక ఆతృతతో శానిటైజర్లు తయారు చేయడానికి స్పిరిట్ అవసరం. తద్వారా స్పిరిట్ని శానిటైజర్లు తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి ఇప్పుడు పర్మిషన్ వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంచెం సడలించింది స్పిరిట్ విషయంలో. దానిని ఆసరాగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఇప్పుడు కోవిడ్ లేని సమయంలో ఈ రాష్ట్రంలో ఈరోజు స్పిరిట్ని ప్రక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ స్పిరిట్ని తెప్పించి ఇక్కడ డిస్టిలరీలో పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈరోజు దరిదాపు అన్ని డిస్టిలరీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలవి కాబట్టి గుప్పు మనకుండా ఈరోజు వ్యాపారం చేయిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయిస్తూ ఉన్నారు. సిండికేట్లు కానీ బెల్ట్ షాపులు కానీ టీడీపీ వారి కాబట్టి 2-3 జిల్లాలకు ఒక యూనిట్గా పెట్టారు. ఈ కల్తీ మద్యానికి సంబంధించి పెట్టి ఈ కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు యానాంకి, కర్ణాటకకి, తమిళనాడుకి కూడా సప్లై చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారం ఉంది, యూనిట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ ఒక పక్కన సరిపోతూ ఉంటే వీటిని ప్రక్క రాష్ట్రాలకు కూడా తరలించి అమ్మకాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత నిస్సిగ్గుగా పరిపాలన జరుగుతూ ఉందో అర్థమవుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో దరిదాపు 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నాయి, 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యం లాగా ఏసీ బ్లాక్ కానీ, ఓల్డ్ అడ్మిరల్ కానీ, SPY 999 కానీ వాటి పేరుతో ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలు అని చెప్పి పేద ప్రజల యొక్క ప్రాణాలకు ఈరోజు వెలకట్టలేని స్థితిలో ఈరోజు ప్రజలు చనిపోతూ ఉంటే ఇవన్నీ అమ్మకాలను పక్కగా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఏడాదిలో 5,280 కోట్ల రూపాయలు లిక్కర్ల ఆదాయం వస్తే దరిదాపు 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్లను విక్రయం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ మద్యం బాటిల్లో ఒక్కొక్క 3 బాటిల్స్కి ఒక కల్తీ మద్యం ఉందని చెప్పి ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉంటే నిమ్మ కురిగినట్టు మేమేదో పర్ఫెక్ట్గా చేస్తున్నామని చెబుతూ ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో
మద్యం అమ్మకాల ద్వారా దరిదాపు 28,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2025-26కి ఒక ప్లాను 35,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలని ఎస్టిమేషన్తో పనిచేయిస్తూ ఉన్నారు. మొత్తం దరిదాపు క్వార్టర్ బాటిల్స్ అయితే 3వ వంతు కల్తీయే. ఆ ప్రకారం దరిదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ని కల్తీ మద్యమాన్ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ 110 రూపాయలు చొప్పున విక్రయిస్తే దరిదాపు 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యమాన్ని తాగించి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు అని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. స్పిరిట్ అంటే ఎంత హానికరం అంటే ఇటీవల చాలామంది చనిపోయిన విషయం తెలుసు కదా. దరిదాపు ఆ స్పిరిట్లో 100% ఆల్కహాల్ ఉంటుంది.